హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మీతో యూనివర్స్ మీ పర్సన్ గురించి ఏం మాట్లాడబోతున్నారు ఈరోజు అనేది చూద్దాం. ఓకే, సో లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా, మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పబోతున్నారు అనేది మనం చూద్దాం. ఓకేనా, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ద చారియట్ అండి, పేజ్ ఆఫ్ హ్యాండ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ హ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ హ్యాండ్స్, టూ ఆఫ్ హ్యాండ్స్, four of swords, three of swords, the tower, five of pentacles and ten of cups అండి, అండ్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చింది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి ఇక్కడ ఎంప్రెస్ అనమాట. ఓకే, మీకు కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా లేదా ఒక్కసారి చూసుకుంటాను. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మీకు ఏం చెప్తుందంటే, మీ లైఫ్లో అతి తొందరలో గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు. అది మీ పర్సన్ వైజ్గా కావచ్చు, కెరియర్ వైజ్గా కావచ్చు, ఫ్యామిలీ ఆర్ మనీ రిలేటెడ్ ఏదైనా ఉండనివ్వండి. ఓకే, డెఫినెట్లీగా మీరు గ్రోత్ అవుతారు, గ్రోత్ని చూడబోతున్నారు. అమ్మయ్య, నా లైఫ్లో ఫైనలీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరికింది నాకు, ఆ స్థితికి మీరు వెళ్తారనమాట. ఓకే, అండ్ చాలా క్రియేటివ్ ఫీల్డ్ అనేది మీరు చూస్ చేసుకోబోతున్నారు. చాలా క్రియేటివ్గా ఆలోచించడము, చాలా తెలివిగా ప్రవర్తించడము, చాలా తెలివిగా ఉండడము. అండ్ అంటే ఇప్పుడు అలా ఉండడం లేదని కాదండి. సో మీరు ఇప్పుడు మేబీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ఎమోషనల్గా ఉండడం, అండ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది, కానీ మీలో ఉన్న నాలెడ్జ్ ఏంటిదో మీకు అర్థం కావడం లేదు, మీకు తెలియడం లేదనమాట. మీరు అనుకుంటే చాలా క్రియేటివ్గా ఆలోచించగలరు. మీ లైఫ్ని మళ్ళీ మీరు ఏదైతే లైఫ్ అనేది పడిపోయిందో పాతాళానికి, దానిని మళ్ళీ సరి చేసుకోగలరనమాట. మీరు తెలివితేటలు మీలో ఉన్నాయి, కానీ మీరు ఏదో ఒక సిచ్యువేషన్ దగ్గర ఆగిపోతున్నారు అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, అలా ఎందుకు ఆగిపోతున్నారు అంటే, ఇక్కడ ఒక పర్సన్ ఎమోషనల్ అటాచ్మెంట్, అక్కడ మీరు ఆగిపోతున్నారు. ఆ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అపోజిట్ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా అంటే లేదు. మీరే ఎప్పుడు ఆలోచించడం, తన వైపు నుంచి మీకు ఎంత హార్ట్ బ్రేక్ అయినా సరే అండి, మళ్ళీ ఇక్కడ మీరే ఆలోచిస్తున్నారనమాట. ఎలా ఉన్నారో ఏంటో, ఏం చేస్తున్నారో ఏంటో, వారికి హెల్త్ బాగుందో లేదో, అలా పదే మీరే ఆలోచిస్తున్నారు, కానీ ఆపోజిట్ పర్సన్ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ అనేది నాకు కనిపించడం లేదు. ఆ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ చూపిస్తుంది, అండ్ మానసికంగా కుమిలిపోవడం, కుంగిపోవడం, హెల్త్ స్పైల్ అయిపోవడం చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ కూడా మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అనేది వచ్చిందండి. సో మీరు ఈ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేశారు, కానీ తను ఆ లవ్ తీసుకొని ఇంకా అక్కడే ఉండు, నువ్వు ఈ గీత దాటి రాకు అన్నట్టుగా తను ఇక్కడ వాల్ అనేది పెట్టేశారనమాట. అంటే వాళ్ళు దాటి నువ్వు ఇక్కడ రాకూడదు, అటే ఉండాలి అన్నట్టుగా తన చుట్టూ తను గీత గీసుకుంటున్నారండి.
కానీ మీరే మీ పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు అండ్ చాలా అట్రాక్ట్ అయ్యారు ఈ పర్సన్కి. మీరు తను తప్ప ఇంకెవ్వరు వద్దు అనే సిచ్యువేషన్ అనే స్థితిలో మీరు ఉన్నారు. ఈ పర్సన్ కొంచెం మేబీ పిస్నారీ అంటారు కదా, అలాంటి టైప్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, అన్కండిషనల్ లవ్ ఈ పర్సన్కి మీరు ఇచ్చారు, కానీ తను వాల్ పెట్టారనమాట. తను తీసుకున్నారు కానీ మీకు తిరిగి ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ చారియట్ వచ్చింది. మీ లైఫ్లో మళ్ళీ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తన లైఫ్లో తను ఏదో ఫీల్ అవుతున్నారండి, ఏదో విషయంగా ఈ పర్సన్ ఏదో తక్కువైపోయింది నా లైఫ్లో అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారనమాట. అందుకనే తను మళ్ళీ ఇక్కడ మీ వైపు తను మళ్ళీ రావాలి, స్టాండ్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, తన లైఫ్లో తను ఏదైతే కోల్పోతున్నారో, ఏదైతే ఈ పర్సన్ లైఫ్లో తనకి దక్కట్లేదో అది పర్సన్ మీ వైపు నుంచి మళ్ళీ ఆశిస్తున్నారు. దానికోసం ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఏంటంటే వస్తారు, రీయూనియన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి వెంటనే పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఈరోజు చాలా ప్రేమతో వచ్చారనుకోండి మీ లైఫ్లో, రేపు 1 వీక్ తర్వాత ఈ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేయడము, చాలా సైలెన్స్ మెయింటైన్ చేయడము, అలా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మీ వైపు నుంచి అండ్ మేబీ తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్ ఉన్నారా, అదర్ పర్సన్ ఉన్నారా, వేరే మ్యారేజ్ ప్రపోజల్ వస్తుందా, ఈ పర్సన్ వారిని మిమ్మల్ని తను కంపారిజన్ చేస్తూ ఉండొచ్చు. మేబీ ఎవరిని చూస్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీతో ఎలా ఉంటుంది, వారితో ఎలా ఉంటుంది అన్నట్టుగా ఈ పర్సన్ తను కంపారిజన్ చేస్తున్నారనమాట. ఇక్కడ వేరే పర్సన్ తను చూసేసుకుంటే తనకి మెటీరియల్ వైజ్గా ఏదైనా బెనిఫిట్స్ అనేది లభిస్తుందేమో అని పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ మరి వారి వైపు నుంచి మీరు పంచినంత ప్రేమ తనకి దొరుకుతుందా, ఆ లవ్, ఆ కేరింగ్, ఆ స్పార్క్ ఈ పర్సన్, ఆ ఫ్రీడమ్ ఆపోజిట్ పర్సన్ నుంచి తను ఫీల్ అవుతారా లేదా అనే కన్ఫ్యూజన్లో కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట. తనకి ఏటూ అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారండి పర్సన్. ఓకేనా, మీరేమో చాలా కేర్ చూపిస్తారు, చాలా లవ్ చూపిస్తారు అండ్ చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఈ పర్సన్కి. ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడితే మీరు బాధపడతారు, కానీ అపోజిట్ పర్సన్, ఈ పర్సన్ చెప్పు చేతుల్లో వారు ఉంటారా లేరా, మీరైతే ఇలా ఉంటారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. సింగిల్ అయి ఉంటే ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ కూడా మీ పర్సన్కి వస్తూ ఉండొచ్చండి తన లైఫ్లో. ఓకే, కానీ తను ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అండి అంటే మీ గురించి తను ఆలోచిస్తున్నారు, కానీ తను కంపారిజన్ చేస్తున్నారనమాట. మేబీ ఫ్యూచర్ ఎవరితో ఎలా ఉంటుంది. ఇక్కడ ఈ పర్సన్ మేబీ తను వేరే పర్సన్ చూసేసుకుంటే ఈ పర్సన్ ఏమైపోతారు, తన లైఫ్ స్పైల్ అయిపోతుందేమో కదా, ఈ పర్సన్ని నమ్మక ద్రోహం చేసిన వారు అవుతాం కదా అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం లేదు. వారి వైపు నుంచి ఎంత బెనిఫిట్స్ వస్తుంది, మీ వైపు నుంచి పర్సన్కి ఎంతవరకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది, ఆ విధంగా మాత్రమే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, ఇన్మెచ్యూర్ డెసిషన్, ఇన్మెచ్యూరిటీ చాలా ఉంది పర్సన్లో. కొంతమందికి పర్సన్ మీకంటే చిన్నగా ఉండే ఛాన్స్ ఉంటుంది, మేబీ 20% వరకు. చాలా ఇన్మెచ్యూర్ పర్సన్ అండి ఈ పర్సన్, చాలా ప్రాక్టికల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ అందరినీ ఫ్లర్ట్ చేస్తూ ఉంటారండి పర్సన్ ఎక్కువగా. ఓకేనా, కెరియర్ వైజ్గా ఈ పర్సన్ మీకు పరిచయం అయి ఉంటారు, లేదా కొంతమందికి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, కెరియర్ వైజ్గా మేబీ అబ్రాడ్లో ఉండొచ్చు, వేరే కంట్రీలో ఉండొచ్చు, వేరే సిటీలో ఉండొచ్చు, అలా కూడా కొంతమందికి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, కొంతమంది ఈ పర్సన్ తన కెరియర్లో సెటిల్ అవ్వాలి అని కూడా ఈ పర్సన్
మిమ్మల్ని దూరం పెట్టి తన కెరియర్కి ఈ పర్సన్ ప్రయారిటీ ఎక్కువగా ఇచ్చి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. దానివల్ల మీకు చాలా పెయిన్ అయితే మిగిలింది. మేబీ పర్సన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అండ్ కెరియర్ని చూసేసుకుంటారు, లేదా అదర్ పర్సన్ని చూసేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పర్సన్ వేరే ఛాయిసెస్ ఈ పర్సన్ చూస్ చేసుకోవడం ఏదో జరిగింది. సో కాబట్టి మానసికంగా కుంగిపోతున్నారు అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది కదా. సో ఇక్కడ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, అంటే ఇక్కడ తను మిమ్మల్ని కాకుండా కొంతమంది కెరియర్ని సెలెక్ట్ చేసుకోవడము అండ్ కొంతమంది వేరే ప్రపోజల్కి పర్సన్ ఓకే చెప్పడం లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ అంత పెయిన్లో ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. తను ఏంటంటే కొంతమందికి పర్సన్ మీ మీద గాసిప్స్ లాంటిది కూడా మాట్లాడి ఉంటారండి. ఓకే, సో తను వేరే పర్సన్ చూసేసుకోవడం జరిగింది కదా, మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది, చాలా హార్ట్ బ్రేక్ చేశారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ టవర్ కార్డ్ ఉంది. సో మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో మీరు ఫినాన్షియల్గా చాలా బాధపడుతూ ఉన్నారు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా చూపిస్తుందండి మీ లైఫ్లో. ఎవరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎవరు గుర్తించడం లేదు, ఎవరు వాల్యూస్ ఇవ్వడం లేదు అన్నట్టుగా మీరు ఆ విధంగా బాధపడుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదో రిలేషన్లో ఇరుక్కోవడం కానివ్వండి అలా కూడా జరిగి ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. మేబీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, అలాగని ఈ రిలేషన్షిప్లో కూడా ఉండలేకపోతున్నారండి. మేబీ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఇక్కడ ఉంటే ఏమో చాలా హార్ట్ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఏం చేయాలో అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనమాట. కానీ మీరు అతి తొందరలోనే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతుందండి. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టెంపరీగా వచ్చి పోయేటివి అనమాట. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అవి. ఓకేనా, సో మీ కెరియర్ గురించి మీరు ఆలోచించండి అండ్ మీ కెరియర్లో మీరు ఎలా సెటిల్ అవ్వాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మీరు ఈ పర్సన్ని బలవంతంగా మీ లైఫ్లో మీరు తెచ్చుకున్న ఆ పర్సన్ ఉండరు. అడ్జస్ట్మెంట్ అయినా మళ్ళీ తను వెళ్ళిపోతారండి. నాకు నీకు కుదరదు అన్నట్టుగా మీరు ఎన్నిసార్లు ఈ పర్సన్ పట్టుకొచ్చినా తను మళ్ళీ వెళ్ళిపోతారనమాట. అలా ప్రతిసారి మీకు ఈ పర్సన్ విషయంలో హార్ట్ బ్రేక్ మాత్రమే అవుతుంది. కాబట్టి అలాంటి వారిని వదిలేసేయండి. వారు ఫ్యూచర్లో తెలుసుకుంటారు ఎవరు ఎలాంటి వారు అనేది. కానీ తను మళ్ళీ మీ వాళ్ళు తను తెలుసుకొని వచ్చేసరికి ఇక్కడ మీరు తన గురించి వెయిట్ చేయరు, ఎందుకంటే అడ్రస్ పొజిషన్ మీది. ఓకే, అంటే అప్పుడు ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదన్నమాట. అప్పుడు మీరు ఈ పర్సన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా మీ మనసుకి మీ మైండ్కి తీసుకోకండి, ప్రాక్టికల్గా ఉండండి. ఉంటే ఉండేనే, పోతే పోనీ. బతకలేమా ఈ పర్సన్ లేకముందు, ఈ పర్సన్ రాకముందు లైఫ్లో హ్యాపీగా లేరా, తినలేరా, పడుకోలేరా, మీ వర్క్ మీరు చేసుకోలేరా, అన్నీ జరిగాయి కదా. అలాగే ఇప్పుడు కూడా అలాగే ఉండండి. ఓకే, మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారు అన్నట్టుగా అలా అనుకుని కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు మనము ఎనర్జీస్ చూస్తాం. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారికి హార్ట్ బ్రేక్ చూపిస్తుంది ఏదో విషయంగా. ఓకే, వృషభం, కన్యా, మకర రాశి వారికి ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారికి మేబీ పర్సన్కి మీతో హ్యాపీగా ఉండాలి అని కోరిక ఉంది. మేషం, సింహం, ధనుసు రాశి వారికి ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా, ఓకే అండి. SVSM వరల్డ్ ఛానల్లో నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. అక్కడ నేను మామూలుగా చిన్న వ్లాగ్ చేయాలి అనుకుంటున్నాను, టారో కాకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని ఛానల్లో టారో కంటే ఏదో ఒక ఛానల్లో సరదాగా అలా వీడియోస్ తీసుకోవడము, పోస్ట్ చేసుకోవడం అదొక కొంచెం హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. ఈ టారో ఏంటంటే మీకోసం చేయడం, ఆ వీడియోస్ నా కోసం చేయడం అనమాట. ఓకే, సో కాబట్టి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ద వరల్డ్ అండి, ఏంజల్ ఆఫ్ ద లవ్, అటాచ్మెంట్. ఓకే, అండ్ మీ ఎనర్జీస్, యాక్షన్. బ్యూటిఫుల్ అండి.
మీ ఎనర్జీస్ చాలా బాగుంటుంది. మీరు ఏదో విషయంగా ఈరోజు యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూపిస్తుందనమాట. మీ పర్సన్ ఏమో నా పర్సన్ ఏడున్నారో ఏమో, ఎలా ఉన్నారో ఏమో, వారి హెల్త్ ఎలా ఉందో ఏమో, ఈ పర్సన్‌కి నేను గుర్తుకున్నానో లేమో, ఈ పర్సన్‌కి నేను గుర్తుకున్నానో లేదో, నన్ను మర్చిపోయారేమో, తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉన్నారేమో అనే దిగులు ఈ పర్సన్‌కి మొదలైందనమాట. తను చాలా ఎక్కువగా ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నానండి. లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.